హాయ్ హలో అండి, వెల్కమ్ టు దీపా డ్రీమ్స్. సో మనం నైట్ చపాతీలు చేసుకున్నప్పుడు మిగిలిపోతాయి కదండి, అది మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్గా నేను ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలాగో మీకు చూపిస్తాను. బట్ ఇది కొంతమందికి అంటే టీ తాగే వాళ్ళకైతేనే ఇది బ్రేక్ఫాస్ట్ అండి. సో ఎలాగో నేను చూపిస్తాను. ఇది పెనం పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి, 1 టీ స్పూను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏదైతే నైట్ మనము చపాతీ మిగిలిపోయిందో ఆ చపాతీని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఉన్న మిగతా చపాతీస్ అన్నీ కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. సో 2 వైపులా మనకి హైలోనే పెట్టాలండి, మంట కూడా మనకి హైలోనే పెట్టి కాల్చాలి. సో దీని విధంగా ఏంటంటే అది కడక్ అయిపోతూ ఉంటుంది, చూస్తూ ఉంటే మనకి మీకు తెలిసిపోతుంది కూడా. సో అలా ఫ్రై చేసేసుకొని పక్కన ప్లేట్లోకి తీసేసుకోవాలి. మిగతావి కూడా అలాగే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ అంతా మనకు సైడ్ నుంచి ఇలా పట్టేసుకుంటే మొత్తం కిందికి అనేది ఆయిల్ కూడా దిగిపోతుందండి. సో ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈలోపు మనము టీ కూడా రెడీ చేసేసుకోవచ్చండి. నేను మాత్రం టీ కూడా పెట్టేశాను. సో అందరిలాగా కాకుండా ఫస్ట్ నేను పాలు మసిలిన తర్వాతనే నేను షుగర్ అనేది యాడ్ చేస్తాను. కొంతమంది ముందే వేసేస్తారు, టీ అండ్ టీ పౌడర్ అండ్ షుగర్ అని మొత్తం మిక్స్ చేసేసి అలా పొయ్యి మీద పెట్టేస్తారు. అలా నేను చేయనండి, ఎందుకంటే అది టేస్ట్ కూడా బాగా అనిపించదు. సో ఇక్కడైతే నేను పాలు మసిలిన తర్వాత 4 టీ స్పూన్స్ అనేది షుగర్ వేసుకున్నాను. ఇది చపాతీలోకి కొంచెం స్వీట్గానే ఉంటేనే బాగుంటుందండి, అది మీ ఇష్టము. మీరు కూడా 5 అన్నా అండ్ 4 అన్నా వేసేసుకోవచ్చు. అలాగే షుగర్ అంతా మిక్స్ అయిపోయిందండి, బాగా మసిలిపోయినాయి పాలు కూడా. ఇప్పుడు నేను టీ పౌడర్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఈ టీ పౌడర్ కూడా కొంతమంది లైట్గా తాగేవాళ్ళు, డార్క్గా నచ్చదన్న వాళ్ళు కూడా తగ్గించేసుకోవచ్చు. నేను మాత్రం 4 టీ స్పూన్స్ వేసాను. సో నాదైతే టీ గరంగా మసిలిపోయిందండి, రెడీ అయిపోవచ్చింది. సో ఇంకా ఒక 2 మినిట్స్లో నేను గ్లాస్లోకి స్టవ్ ఆపేసుకుంటున్నాను. సో వేడిగా టీ అయితే రెడీ అయిపోయింది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రోటీతోటి టీని ఎలా ఉన్నదో దీన్ని మనము కడక్ రోటీ టీ అని అంటాము. సో నేనైతే గ్లాస్లోకి కూడా వేసేసుకుంటున్నాను టీ. చలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు నాకు చపాతీతో అయిపోయింది. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా ఉన్నదనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.